హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఎటువంటి బ్యూటిఫుల్ డిజైనర్స్ ఉన్నాయో చూసేద్దాం. శ్రీ పరిణయ సారీస్ అండ్ సూట్స్ లో మనకి డిజైనర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు పక్కిరోజ్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? హాఫ్ సారీస్ మేడం. మొత్తం ఎపిసోడ్ అంతా కూడా మనకి టోటల్ హాఫ్ సారీస్. ఓకే, ఈ షోలో మనకి మొత్తం కూడా హాఫ్ సారీస్ చూపించడానికి రెడీగా ఉన్నారు. మన ఫస్ట్ వెరైటీ చూద్దాం. ఓకే, ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్. బ్రైడల్ కలెక్షన్ మేడం. ఓకే, ఇంతకు ముందు మ్యారేజెస్కి ఏంటంటే ఆ టైంలో పట్టు సారీ మాత్రమే కట్టుకునేవాళ్ళు కదా. ఇప్పుడు రిసెప్షన్కి కానీ ఎంగేజ్మెంట్కి కానీ అన్నీ కూడా మనకి డిజైనర్ వేర్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు. ఈ దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఇంకా ట్రెండ్ మారిపోయిందండి. మొత్తం అంతా కూడా మనకి హాఫ్ సారీ మోడల్స్ అండ్ గాగ్రా కమ్ హాఫ్ సారీ. ఓకే, ఇది వచ్చేసి మనకి జీరో నెట్ తీసుకుని మొత్తం అంతా కూడా మనకి జీరో నెట్ తీసుకున్నారు. దాంట్లో కూడా మనకి లైట్ గ్రీన్ కలర్ తీసుకుని మొత్తం హాఫ్ వర్క్ మాత్రమే. ఈ స్కర్ట్ వచ్చేసి హాఫ్ వర్క్ అంతా కూడా మనకి మొత్తం అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్, అది కూడా కలీ స్టైల్లో తీసుకున్నారు. ఓకే, ఇక్కడ బెల్ట్ పార్ట్లో వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ తీసుకున్నారు. ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ చాలా మంచి కలర్ అండి కాంబినేషన్ కూడా. మిడిల్లో వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే మనకి 2 కలర్స్ కాంబినేషన్లో ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి కల్నేతలో వచ్చింది ప్యారెట్ గ్రీన్ కలర్, తర్వాత పింక్ కలర్, తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి జడ అల్లిక ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్లో మెటీరియల్ని మనకి ఇలా అల్లికలాగా చేసేసి దీనికి అటాచ్ చేశారనమాట. అంటే ఈ లట్కన్స్ ఏవైతే మనకి దీనికి హ్యాంగింగ్ స్పాట్లో ఇచ్చారో ఇవి కూడా హెవీ లుక్ ఉండేటట్లు మంచి డిజైనర్స్ ఇచ్చారు. దానికి ఏంటంటే ఈ థ్రెడ్ మొత్తం కూడా మనకి 3 కలర్స్ కాంబినేషన్లో ఇలా అల్లి దానికి మనకి 3 బాల్స్ ఇచ్చారు. 3 థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అదే కలర్స్ కాంబినేషన్లో మనకి బాల్స్ కూడా డిజైన్ చేశారనమాట. ఇవి కూడా మొత్తం క్లాత్ మెటీరియల్తో తీసుకున్నటువంటి డిజైన్స్. దాంట్లో మొత్తం అంతా కూడా మనకి చమ్కీస్ లాగా ఇచ్చారు ఫుల్. ఓకే, బాగుందండి. కింద మొత్తం టోటల్ హెవీగా వచ్చింది, హెవీగా ఇచ్చారు. మనకి స్కర్ట్ బోర్డర్ మోడల్లో వచ్చింది. ఇక్కడ కూడా మనకి ఏంటంటే పైన ఏదైతే మనకి బెల్ట్ పార్ట్లో 2 కలర్స్ కాంబినేషన్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారో సేమ్ అదే మెటీరియల్ని అటాచ్ చేశారు. తర్వాత వచ్చేసరికి మనకి జరీ బోర్డర్ వచ్చింది. తర్వాత మళ్ళీ రా సిల్క్ ప్లెయిన్ కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఫుల్ డిజైన్ వచ్చిందండి. మనకి ప్యాచ్ వర్క్ అనమాట. ఇదంతా కూడా సపరేట్గా బేస్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ తీసుకుని దానిపైన పీకాక్స్తో ఉన్నటువంటి ఒక బోర్డర్ని ప్యాచ్ వర్క్ని మనకి ఇక్కడ డిజైన్ చేశారనమాట. మొత్తం దాంట్లో కూడా మనకి ఏంటంటే ఆల్ కలర్స్ కూడా మిక్స్ అయ్యాయి. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో యాజ్ ఇట్ ఈస్గా దాన్ని మళ్ళీ సేమ్ కంటిన్యూ చేశారు. కానీ స్కర్ట్ చాలా హెవీ లుక్ ఉంది, చాలా బాగుందండి. ఇట్లా బుట్టలాగా వచ్చేస్తుంది మొత్తం. దీనికి బ్లౌజ్ అండ్ ఓని బ్లౌజ్ మేడం. దిస్ ఇస్ బ్లౌజ్. బాగుందండి. పింక్ కలర్ ఇచ్చారు. ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ ది డిజైనర్స్తో మనం చేయించుకోవాలి. ఇది సపరేట్గా ఇట్లా ప్యాటర్న్ టైప్లో ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది. దీంట్లో మనకి గోల్డ్ కలర్ థ్రెడ్కి యాడ్ చేసుకుంటే సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఇదంతా కూడా కొంచెం ప్యాటర్న్. ఇది నెక్ పార్ట్. ఇది వచ్చేసి మనకి ఒక నెక్ పార్ట్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ డిజైన్ చేయించుకునే విధంగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్స్ ఇట్లా డిఫరెంట్గా ఇచ్చారండి మొత్తం. ఇది ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్స్ ఇచ్చారు, కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఈ బ్లౌజ్ వచ్చేసి దీనికి ఓనీ వచ్చేసి మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో షేడెడ్లో వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మీకు లెమన్ ఎల్లో కలర్, తర్వాత పింక్ కలర్, తర్వాత పీచ్ కలర్, ఆరెంజ్, ఇట్లా డిఫరెంట్ షేడ్స్తో మనకి డిజైన్ చేశారు. దీంట్లో బోర్డర్ వచ్చేసి మనకి 4 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వచ్చింది. స్కర్ట్ ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్తో ఒక ప్యాచ్ వర్క్ వచ్చింది. తర్వాత వచ్చేసి మనకి పిటాయ్ వర్క్తో చిన్న చిన్న లీవ్స్ని మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేశారు. ఇది ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ హాఫ్ సారీకి ఓనీకి 4 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్లో వచ్చేసరికి ఓన్లీ 1 సైడ్ మాత్రమే మనకి ఇలా 1 కార్నర్లో మనకి డిజైన్ చేశారనమాట. దీంట్లో మనకి పర్ల్స్ వచ్చాయి, సురాస్కి స్టోన్స్ వచ్చాయి. హెవీగా మొత్తం ఎక్కువ థ్రెడ్ వర్క్ కనిపించేటట్లు డిజైన్ చేశారు. కానీ మొత్తం అంతా కూడా కలర్ఫుల్గా ఉంది, మంచి లుక్ ఉంటుంది అనమాట. ఫుల్ పార్టీ వేర్ అండ్ అంటే ట్రెడిషనల్ లుక్ కూడా కనిపిస్తుంది మనకి. ఎంగేజ్మెంట్స్కి కానీ అలాగే రిసెప్షన్స్కి కానీ ఇంకా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? 13,990. 13,990 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. బ్లాక్ కలర్ అందరికీ కూడా ఇష్టమైన కలర్ అండి. మనకి మెటీరియల్ అంతా కూడా నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. అదంతా కూడా కలీస్తో వచ్చింది. దీంట్లో బోర్డర్స్ ని బాగా హైలైట్ చేశారనమాట. ఇక్కడ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చినా కూడా బోర్డర్స్ ని బాగా హైలైట్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్
ఫ్రంట్ బెల్ట్ పార్ట్ లో వచ్చేసి మనకి 2 కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు, ఎల్లో అండ్ పింక్, అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తో. దాని మీద ఏంటంటే మనకి జడ అల్లిక ఎలా అయితే ఉంటుందో అదే టైప్ లో మనకు ఒక చిన్న బెల్ట్ లాగా ఇచ్చారనమాట, థ్రెడ్ ఇచ్చారు. దీనికి వచ్చేసి మనకి హెవీ లుక్ ఉన్నటువంటి బాల్స్ ని లట్కన్స్ యూస్ చేశారనమాట, హెవీ లుక్ ఉన్నటువంటి లట్కన్స్ యూస్ చేశారు. వన్ సైడ్ చక్కగా హ్యాంగ్ అవుతూ కనిపిస్తాయి. దీంట్లో 3 కలర్స్ ఇచ్చారు, బ్లూ కలర్, ఎల్లో అండ్ పింక్ కలర్. బోర్డర్ చాలా హెవీ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మనకి పింక్ కలర్ ఇచ్చారు, తర్వాత బ్లాక్ కలర్ బేస్ కలర్ తీసుకుని దాని మీద పిటాయి వర్క్ తో సపరేట్ ప్యాచ్ వర్క్ కదండి ఇది. అవును మేడం. బిగ్ మ్యాంగోస్ ఇచ్చారనమాట బోర్డర్ అంతా కూడా. తర్వాత వెల్వెట్ మెటీరియల్ వచ్చేసి మనకి ఇప్పుడు చాలా ఫ్యాషన్ అండి, ఎక్కువ మూవింగ్ ఉన్నటువంటి మెటీరియల్ ఇది. దాంట్లో మనకి అక్కడక్కడ గోల్డ్ కలర్ తో ఫ్లవర్స్ ఇస్తూ ఫుల్ స్కర్ట్ మొత్తం ఫుల్ వస్తుందండి ఇది. అవును మేడం, ఫుల్ ఉంది, టోటల్ ఫుల్ వస్తుంది. ఓకే, మరి ఈ స్కర్ట్ కి ఓనియా మేడం. ఓ వావ్, ఫుల్ డిజైనర్. బ్లాక్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి 0 సైజ్ నెట్ ఇచ్చారు. ఆ నెట్ మీద వచ్చేసరికి మనకి పింక్ కలర్ తో సర్కిల్స్ లాగా తీసుకుని దాంట్లో మనకి సురాస్కి స్టోన్స్, అలాగే ఇక్కడ బీడ్ వర్క్ కూడా ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి పింక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. దాని లోపల కూడా మనకి స్టోన్స్ ఇచ్చారనమాట, ఇట్లా అక్కడక్కడ ఇచ్చారు. మళ్ళీ కొన్ని చోట్ల వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్తో ఇట్లా చిన్న ఫ్లవర్ షేప్ ఉన్నటువంటి కుందన్స్ని తీసుకున్నారు బ్లాక్ కలర్తో. పైన వచ్చేసరికి మనకి పర్ల్ వర్క్ వచ్చింది. ఈ 2 కలర్స్ కాంబినేషన్లో కూడా మనకి ప్లెయిన్ కాకుండా చిన్న చిన్న డాట్స్ లాగా సెల్ఫ్ డాట్స్ వచ్చేటట్లుగా డిజైన్ వచ్చింది. ఈ హాఫ్ ఓనీకి ఏంటంటే మనకి 4 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. మరి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. నెట్టెడ్ ఇచ్చారు, 2 లేస్ అంటే లేస్ లైట్ టైప్లో ఇచ్చారు. ఇది వచ్చేసి మనం నెక్ వన్ సైడ్ బ్యాక్ సైడ్ కానీ ఎక్కడన్నా డిజైన్ చేయించుకునే విధంగా క్రియేట్ చేశారనమాట. అంటే డిజైనర్ డ్రెస్ కాబట్టి దానికి తగ్గట్టుగానే మనకి ఫుల్ బ్లౌజ్ కూడా మనకి డిజైన్ ఇట్లా ఇచ్చారు. ఫుల్ అంటే పీసెస్ లాగా ఉంది కాబట్టి మనకి అర్థం కావట్లేదు, టైలర్స్కి అయితే చక్కగా అర్థమవుతుంది. దీని కాస్ట్ ఎంత ఉందండి? 14,500. వైలెట్ అండ్ ఎల్లో కాంబినేషన్ మేడం. వైలెట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అంటే లోపలంతా కూడా మనకి వైలెట్ కలర్ ఎక్కువ ఉంటుందా? అవును మేడం. ఓకే, అంటే మల్టీ కలర్ పర్పస్ వచ్చింది ఇది. మనకి అన్ని కలర్స్ కూడా మనకి దీంట్లో యాడ్ చేశారు. మిడిల్లో వచ్చేసరికి మొత్తం అంతా కూడా 0 సైజ్ నెట్ తీసుకుని అది కూడా కొంచెం ఫాలింగ్ ఉన్నటువంటి నెట్ అనమాట. నెట్లో కూడా మనకి కొంచెం స్టిఫ్గా ఉన్నటువంటి నెట్ మెటీరియల్స్ ఉంటాయి, అది కాకుండా ఫాలింగ్ మెటీరియల్ తీసుకున్నారు నెట్లో. పైన పార్ట్ అంతా కూడా ఫుల్ కలీజ్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్లో వచ్చేసి మనకి ఇంతకు ముందు మనం చూసిన వాటిలాగానే స్టైలిష్ గా వన్ సైడ్ మాత్రమే మనకి ఇలా అటాచ్ చేశారనమాట. దానికి బాల్స్ కూడా వచ్చాయి, లట్కన్స్ వచ్చాయి. 3 కలర్స్ కాంబినేషన్ తో లట్కన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో అండ్ రెడ్ కలర్ తో చిన్న చిన్న బోర్డర్స్ ఇచ్చారు అనమాట, చాలా చిన్న చిన్న బోర్డర్స్ ఇచ్చారు. కింద బోర్డర్ కట్ బోర్డర్ టైప్ లో వచ్చింది. దీంట్లో వచ్చేసి మనకి గ్రీన్, ఎల్లో అలాగే రెడ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. దాని మీద మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైన్ చేశారు. పైన వచ్చేసి మనకి అంటే రెడ్ కలర్ మెటీరియల్ తీసుకుని బేస్ కలర్, దానిపైన మనకి రిబ్బన్ వర్క్ వచ్చింది. మధ్యలో ఎల్లో కలర్ తీసుకుని ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నారు, అంటే ప్లెయిన్ మెటీరియల్స్ తీసుకుని దానిపైన వచ్చి మొత్తం అంతా కూడా సపరేట్ ఇది ప్యాచ్ వర్క్ ని మనకి సపరేట్ గా ఉన్నటువంటి ఒక లేస్ వర్క్ టైప్ లో ఉన్నటువంటి మెటీరియల్ తీసుకుని మొత్తం అంతా కూడా అటాచ్ చేశారు. ఇదంతా కూడా మనకి పిటాయి వర్క్ తో డిజైన్ చేశారు. కింద మొత్తం అంతా కూడా పిటాయి వర్క్ తో కడ్డీ బోర్డర్ వచ్చింది. తర్వాత వచ్చేసి మనకి రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ తో చిన్న చిన్న బోర్డర్స్ ఇచ్చారు. టోటల్ గా చూసినట్లయితే హెవీ లుక్ ఉందండి. మొత్తం అంతా కూడా మనకి పైన అంతా ప్లేన్ ఇచ్చారు, కింద వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ అంతా కూడా హెవీ లుక్ ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ ఓని ఎలా ఇచ్చారు? నెక్స్ ఆల్రెడీ ఇచ్చేసారు, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్. బ్లౌజ్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా డిజైన్ చేశారు అనమాట. అంటే నెక్ డీప్ నెక్ కావాలి అనుకుంటే కనుక ఇది యూస్ చేసుకోవచ్చు, కొంచెం హై నెక్ కావాలంటే ఈ నెక్ యూస్ చేసుకునే విధంగా ఇచ్చారు. హ్యాండ్స్ కి కానీ అలాగే కింద ఇంకేమన్నా ప్యాటర్న్ కుట్టించుకునే విధంగా ఇట్లా డిజైన్ చేశారనమాట. ఈ బోర్డర్స్ మనం చూసినట్లయితే పైన బెల్ట్ పార్ట్ లో 2 కలర్స్ వచ్చాయి కదా, సేమ్ అదే కలర్స్ కాంబినేషన్ తో ఇచ్చారు. వైలెట్ కలర్ స్కర్ట్ వచ్చింది, మళ్ళీ వైలెట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. తర్వాత దానికి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఓని ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 2 సైడ్స్ ఇట్లా రా సిల్క్ మెటీరియల్ బేస్ కలర్ రెడ్ కలర్ తీసుకుని దాని మీద స్కర్ట్ కలర్ ఏదైతే ఉందో వైలెట్ కలర్, ఆ వైలెట్ కలర్తో ఒక లేస్ వర్క్ని మనకి అటాచ్ చేశారనమాట. ఇది 2 సైడ్స్ వస్తుంది. ఇంకో హ్యాంగ్ అయ్యే పార్ట్లో వచ్చేసి
రెడ్ కలర్ తీసుకుని దానిపైన మనకి చిన్న చిన్న లీవ్స్ లాగా పిటాయి వర్క్తో ఉన్నటువంటి ఒక లేస్ తీసుకున్నారు. దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ 2 సైడ్స్ ఏదైతే ఇచ్చారో వైలెట్ కలర్ కాంబినేషన్తో అదే మెటీరియల్ని ఇక్కడ అటాచ్ చేశారనమాట. అంటే 2 బోర్డర్స్ డిఫరెంట్గా వస్తాయా? అవును మేడం. ఓకే. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది 13,990 మేడం. 13,990 రూపీస్కి ఈ వెరైటీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం మేడం. ఇది సేమ్ జార్జెట్ మెటీరియల్ మేడం. మెటీరియల్ వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్. ఓకే. డార్క్ గ్రీన్ అండ్ ఆరెంజ్ మేడం. ఇంతకు ముందు మనం చూసిన వెరైటీస్ అన్ని కూడా మనకి మొత్తం నెట్టెడ్ లో వచ్చాయి. ఓకే. ఇది మొత్తం కూడా ఇది కూడా కలీస్ తో డిజైన్ చేశారు. అవును మేడం. కలీస్ తో డిజైన్ చేసి ప్రతి కలీస్ కి కూడా షిమ్మర్ మెటీరియల్ ని చిన్న పైపింగ్ లాగా డిజైన్ చేశారనమాట. అంటే వేరియేషన్ తెలియడం కోసం కలీస్ కి వేరియేషన్ తెలియడం కోసం అలా చేశారు. పైన వచ్చి బెల్ట్ లో మనకి 2 కలర్స్ తో ఒక చిన్న బెల్ట్ టైప్ లో ఇచ్చారు, ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ తో. తర్వాత ఇక్కడ వచ్చి మనకి ఇంతకు ముందు చూసిన డ్రెస్సెస్ లాగానే 1 సైడ్ నుంచి అంటే హాఫ్ నుంచి స్టార్ట్ చేసి మనకి ఇట్లా లట్కన్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఇవి చాలా ఫ్యాషనబుల్ అండి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతకుముందు చిన్న చిన్న లట్కన్స్ కనబడినట్టుగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతి డ్రెస్కి కూడా కొంచెం హెవీగా ఇస్తున్నారు. ఏంటంటే దీనిపైన మనకి ఎక్కువ చాలా వరకు కూడా నెట్టెడ్ వస్తుంది కాబట్టి నెట్టెడ్లో నుంచి కూడా చక్కగా ఫుల్ డిజైన్ కనిపించేటట్లుగా వస్తున్నాయి. ఈ కలీజ్ తర్వాత కలీజ్లో కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో ప్యాచ్ వర్క్స్ తీసుకున్నారు. అది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన మనకి అటాచ్ చేశారు. కింద కలర్ఫుల్గా వచ్చిందండి, 3 కలర్స్ ఇచ్చారు. అంటే బేస్ కలర్ వచ్చేసి వైలెట్, మళ్ళీ ఆరెంజ్, తర్వాత మెరూన్, 3 కలర్స్ తీసుకుని ఒక దాంట్లో వచ్చేసరికి రా సిల్క్ మెటీరియల్ వైలెట్ మీద పైనంతా కూడా పిటాయి వర్క్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఫుల్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ప్రతి సీక్వెన్స్ వర్క్లో కూడా మనకి ఒక బాక్స్ టైప్లో డిజైన్ చేసి లోపల ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్, ఒక చోట వచ్చేసరికి చిన్న చిన్న లీవ్స్ ఇచ్చారు, ఇంకొక చోట వచ్చేసరికి మనకి మ్యాంగోస్ ఇచ్చారు, ఇంకొక చోట జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. అట్లా కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చేంజ్ అవుతూ వచ్చింది. ఇంకొక చోట వచ్చేసరికి రెడ్ కలర్ మీదే బేస్ కలర్, దానిపైన వచ్చేసరికి సర్కిల్స్ లాగా తీసుకున్నారు. ఇక్కడ ఆరెంజ్ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి కలర్ఫుల్గా ఉండేటట్లు మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. ఇది మొత్తం ఫుల్ వస్తుంది. ఓకే. స్కర్ట్ కి ఫుల్ అంతా కూడా మనకి ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి బ్లౌజ్ అండ్ ఓనీ ఎలా ఇచ్చారండి? బ్లౌజ్ కూడా ఫుల్ డిజైనర్ మేడం. ఓ, బ్లౌజ్ కూడా ఫుల్ డిజైన్ బ్లౌజ్, ఆరెంజ్ షేడ్. ఓకే. ఓకే. నెక్ పార్ట్స్ కూడా ఆల్రెడీ డిజైన్ చేసేసారు. మనం ఫుల్ బ్లౌజ్ కావాలి అంటే ఫుల్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇంత లాంగ్ ఇచ్చారు కాబట్టి మనకి ఫుల్ బ్లౌజ్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్, కింద బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ పెట్టించుకున్నట్లయితే డిజైన్ కూడా వచ్చేటట్లుగా మనకి ఇలా ఇచ్చారు. తర్వాత హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి కింద మనకి స్కర్ట్లో కింద ఏదైతే బోర్డర్ ఇచ్చారో హెవీ లుక్ ఉన్నటువంటి బోర్డర్, ఆ 3 కలర్స్ కాంబినేషన్తో మనకి ఫుల్ ఇచ్చారనమాట. మనం కావాలంటే 3/4 హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక షార్ట్ హ్యాండ్స్ ఇదొక్కటే కలర్ఫుల్గా వచ్చేటట్లు ఒక షార్ట్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. వైలెట్ కలర్ 3 కూడా మనకి 3 కలర్స్ ఇచ్చారు, 3 పీసెస్. ఓ, ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ ఇచ్చారు, 0 నెట్ ఇచ్చారు. దాంట్లోనే మనకి ఏంటంటే చిన్న చిన్న ప్యాచెస్ని ఇచ్చారు, మనకి మ్యాంగో ప్యాచెస్ వచ్చాయి. ఇది మ్యాచింగ్ ఏంటంటే మనకి ఇక్కడ స్కర్ట్లో కింద బోర్డర్లో మ్యాంగోస్ తీసుకున్నారు కదా, దానికి మ్యాచింగ్గా ఉండేటట్లు మనకి మ్యాంగోస్ ఇచ్చారనమాట. ఇది మొత్తం ఇలాగే వచ్చిందండి. అవును మేడం. ఇంకొక చోట వచ్చేసరికి 2 సైడ్స్ మనకి ఇలా ఇచ్చారు. సేమ్ యాంటిక్ కలర్ కాంబినేషన్ బోర్డర్తో పాటు చిన్న చిన్న లీవ్స్ క్రీమ్ కలర్ అలాగే మనకి వైలెట్ కలర్ మిక్స్ చేసుకుంటూ డిజైన్ చేసినటువంటి చిన్న బోర్డర్ని కూడా అటాచ్ చేశారనమాట. ఈ డ్రెస్ కాస్ట్ 14,990. 14,990 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి మొత్తం అంతా కూడా నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. అది కలీజ్తో వచ్చింది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వదిలేసి ఇక్కడ వచ్చేసరికి మనకి 3 కలర్స్ కాంబినేషన్తో ఎల్లో అండ్ అంటే పింక్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్, తర్వాత ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. మనకి అది థ్రెడ్ వర్క్ వచ్చినటువంటి బోర్డర్ ఇచ్చారు. తర్వాత ఇంకోటి వచ్చేసి మనకి చిన్నగా పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. దీనికి లట్కన్స్ వచ్చేసి ఒక సైడ్ చక్కగా ఇట్లా నాట్ లాగా వేసి లట్కన్స్ ఇచ్చారు, 3 కలర్స్. బోర్డర్ చూసినట్లయితే ఈ పైన కలర్కి తగ్గట్టుగా మంచి కలర్స్ అన్నీ కూడా ఇచ్చారు. కొంచెం కలర్ఫుల్ కాంబినేషన్ ఉంది. దీంట్లో మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది. గ్రీన్ కలర్, బ్లూ కలర్, అలాగే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ అటాచ్ చేశారు. దాంట్లో కూడా ప్రతి ఒక్క బోర్డర్లో కూడా కొంచెం వేరియేషన్ చూపించారు. ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ ఆల్రెడీ మనకి అంటే మొత్తం అంతా కూడా వీవింగ్లోనే వచ్చినటువంటి మెటీరియల్ తీసుకున్నారు. ఇంకొక బోర్డర్ వచ్చి పింక్ కలర్ తీసుకుని దానిపైన మనకి లోటస్ డిజైన్ ఇచ్చారనమాట. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇంకొక బోర్డర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. ఇంకొకటి వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్తో ఎల్లో కలర్ తీసుకున్నారు. టోటల్గా చూసినట్లయితే 4 కూడా మనకి 4 బోర్డర్స్ కూడా 4 వేరియేషన్స్ చూపించారు. మరి బ్లౌజ్ అండ్ ఓనీ ఎలా వచ్చిందో చూద్దాము.
బ్లౌజ్ పింక్ కలర్ తీసుకున్నారు. దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ కూడా డిజైన్ చేశారు. వన్ సైడ్ వచ్చేసరికి మనకి ఇట్లా వచ్చేటట్లుగా, అంటే ఇప్పుడు దీంట్లో యూస్ చేసినటువంటి మెటీరియల్స్ అలాగే కలర్స్ అన్నీ కూడా మనకి స్కర్ట్లో కింద బోర్డర్లో వచ్చాయన్నమాట. మనకి 4 సైడ్స్ కూడా, అంటే బ్లౌజ్కి తర్వాత హ్యాండ్స్కి మనకి ఇంకేమైనా కొంచెం డిజైనర్ హ్యాండ్స్ పెట్టుకోవాలంటే దానికి వీలుగా ఉండేటట్లుగా మనకి సపరేట్గా మనకి డిజైన్ చేశారు. ఓనీ ఎలా వచ్చి పింక్ కలర్ కాంబినేషన్తోనే మనకి 0 సైజ్ నెట్తో మనకి ఓనీ ఇచ్చారు. బోర్డర్స్ అండి 4 సైడ్స్ ఒకటే బోర్డరా? ఒకటే బోర్డర్. 4 సైడ్స్ ఒకటే బార్డర్ మేడం. 4 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. మనకి స్కర్ట్లో ఎంత కలర్ఫుల్గా అయితే కలర్స్ తీసుకున్నారు, దీంట్లో కూడా మనకి పింక్ కలర్కి బ్లూ అండ్ ఎల్లో, మళ్ళీ తర్వాత వచ్చేసరికి స్కై బ్లూ కలర్, ఈ 3 కలర్స్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. దీంట్లో కూడా మనకి సిల్వర్ టచ్ అలాగే గోల్డ్ టచ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి 2 సైడ్స్ బోర్డర్ మనకి బ్లూ ఇచ్చారు. తర్వాత 2 సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకి ఎల్లో ఇచ్చారు. తర్వాత 2 సైడ్స్ వెల్వెట్ మెటీరియల్తో లైన్స్ తీసుకున్నారు. మిడిల్లో వచ్చేసరికి పిటాయి వర్క్ వచ్చింది. క్రీమ్ కలర్తో చిన్నగా ప్రింట్ టైప్లో తీసుకున్నారనమాట. అంటే టోటల్గా ఓన్లీ 4 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్. మనం ఇంతకుముందు చూసిన కొన్ని డ్రెస్సెస్కి వచ్చేసి 2 సైడ్స్ ఒక రకంగా ఇచ్చారు, ఇంకొక 2 సైడ్స్ కొంచెం హెవీగా ఇచ్చారు. దీంట్లో అలా కాకుండా టోటల్గా 4 సైడ్స్ కూడా హెవీ లుక్ ఉండేటట్లుగా క్రియేట్ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 12,990 మేడం. ఇది జార్జెట్ మెటీరియల్ కాబట్టి ఫుల్ ఫాలింగ్ ఉంటుంది, చక్కగా మనకి సెట్ అవుతుంది. ఇప్పుడు వచ్చే ఎక్కువ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి నెట్టెడ్ కానీ లేకపోతే జార్జెట్ మెటీరియల్ కానీ ఇస్తున్నారు. బనారస్లో మళ్ళీ డిజైనర్ వేర్ వస్తుంది. ఇది వచ్చేసరికి జార్జెట్ మెటీరియల్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో కలీస్ తీసుకుని మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్లో వచ్చేసరికి మనకి 3 కలర్స్ తీసుకున్నారు, రెడ్, బ్లూ అలాగే రెడ్ మీద మనకి ఆరెంజ్ షేడ్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చే డిజైన్. ఇది కొంచెం చిన్న బాల్స్ తీసుకున్నారు, కొంచెం చిన్న సైజ్ బాల్స్ తీసుకున్నారు. కింద మాత్రం ఇంతకుముందు చూసినటువంటి మనం స్కర్ట్స్ కన్నా కూడా ఇది కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారనమాట. హాఫ్ వర్క్ కవర్ చేశారు. ఇదంతా కూడా డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకున్నారు. దాని మీద మనకి నెట్టెడ్ మీద పిటాయి వర్క్తో ఉన్నటువంటి ఒక బోర్డర్ని అటాచ్ చేశారనమాట సపరేట్గా. కింద వచ్చేసరికి బనారస్ మెటీరియల్స్తోనే మనకి లైన్స్ లాగా తీసుకున్నారు. అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చింది. మిడిల్లో వచ్చేసరికి గ్రీన్ కలర్ మీద చిన్న మ్యాంగోస్ వచ్చాయి. కింద మనకి గోల్డ్ కలర్ బాల్స్తో ఒక చిన్న లైన్ లాగా ఇచ్చారనమాట. మొత్తం టోటల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఈ స్కర్ట్కి ఇదే డిజైన్ వస్తుంది. ఇప్పుడు అన్నీ ఇంతకు ముందు మనకి ఏంటంటే ఒక 80 సెంటీమీటర్స్ సపరేట్గా మనకి పీస్ ఇచ్చేసేవాళ్ళు. అది ఇప్పుడు అలా కాకుండా మొత్తం అంతా కూడా నెక్ మనం ఎటువంటి డిజైన్ చేయించుకోవాలని ఆలోచించే అవసరం లేకుండా చక్కగా మొత్తం అంతా కూడా వాళ్ళే సెట్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇది వచ్చేసరికి నెక్ పార్ట్ ఇచ్చారు. ఇంకొక సైడ్ వచ్చేసరికి 1 సైడ్ మాత్రమే, అంటే మనకి ఓపెన్ ప్లేస్ ఇది ఉంటుంది కాబట్టి మనకి అంటే షోల్డర్ పార్ట్ కనిపించే పార్ట్, ఈ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యేటట్లు 1 సైడ్ ఇట్లా ఇస్తున్నారు. తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి సేమ్ బోర్డర్. ఇది కూడా మనకి 3 కలర్స్ ఇచ్చారనమాట. కింద స్కర్ట్ వచ్చేసి ఎల్లో కలర్, లెమన్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. పైన బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. తర్వాత ఓనీ వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ షేడ్ కాంబినేషన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి కలర్ఫుల్గా మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో ఉన్నట్టు చిన్న బోర్డర్ తీసుకున్నారు. పైన లెమన్ ఎల్లో కలర్, అంటే స్కర్ట్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ని కూడా మనకి ఇక్కడ టచ్ చేశారు. తర్వాత రిబ్బన్ వర్క్తో ఒక బోర్డర్. ఇది వచ్చేసి 2 సైడ్స్ కూడా హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రమే వస్తుంది. తర్వాత ఇంకొక 1 సైడ్ వచ్చేసి మనకి చిన్న బోర్డర్ని ఇచ్చారు. 3 కలర్స్ కాంబినేషన్తో మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇంకొక 1 సైడ్ మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇంకొక 1 సైడ్ వచ్చేసరికి స్టైలిష్గా ఉండేటట్లు మొత్తం అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. దాన్ని మనకి ఏంటంటే ఈ నెట్కి జాయిన్ చేశారనమాట. సపరేట్గా నెట్ మీద డిజైన్ చేయకుండా నెట్కి సపరేట్గా జాయిన్ చేశారు. మొత్తం అంతా కూడా ఎడ్జెస్కి కట్ వర్క్ వచ్చింది. కానీ చాలా బాగుంటుందండి. ఇట్లా మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా కనిపిస్తుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? 13,500. 13,500 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది, అంటే లెమన్ ఎల్లో కలర్ కాకుండా మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకి నెటెడ్లో వచ్చింది. డ్రెస్ ఫుల్ కలీజ్ కదండి, చాలా అంటే ఫుల్ ఎన్ని మీటర్స్ వస్తుంది? 10 అబౌవ్ వస్తుంది. ఓకే, ఎందుకంటే చాలా కలీజ్ టైప్లో ఇచ్చారు. మనకి మొత్తం అంతా కూడా ప్రిల్స్ టైప్లో వస్తుంది మనం ఇది వేర్ చేసినప్పుడు. ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ నెట్ తీసుకుని దానికి కలీజ్కి వేరియేషన్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి చిన్న పైపింగ్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే ఎల్లో కలర్కి గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే రాణి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని ఒక చిన్న లైన్స్ లాగా ఇచ్చారు.
మధ్యలో 2 చోట్ల వచ్చేసరికి మనకి ఏంటంటే సీక్వెన్స్ వర్క్తో మనకి మొత్తం పిటాయ వర్క్తో జాలీ టైప్లో క్రియేట్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి స్కర్ట్ పార్ట్ చూస్తున్నాం. సేమ్ కింద బోర్డర్ ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ మనకి బెల్ట్ పార్ట్లో కూడా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ అండ్ ఇది బ్లౌజ్ పింక్ కలర్, పింక్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కూడా అటాచ్ చేసుకుంటూ ప్యారెట్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ అటాచ్ చేస్తూ ఇచ్చారు. మనకి 2 కలర్స్ కాంబినేషన్ అంతా కూడా మనకి బోర్డర్లో చూపించారు కదా. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ పార్ట్. అంటే ఎలా కావాలంటే అలా మనం డిజైన్ చేయించుకోవచ్చు. పింక్ కలర్ ఇచ్చారు, అక్కడక్కడ మనకి గ్రీన్ అలాగే లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ప్యాచెస్ ఇచ్చారు. ఓనీ అండి, ఓనీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్. ఇది ఏం మెటీరియల్? రింకిల్ షిఫాన్. ఓకే, రింకిల్ షిఫాన్ వచ్చింది. దానిపైన వచ్చేసరికి మనకి చిన్న చిన్న చమ్కీస్ని మనకి చుట్టూ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చేసి చిన్న చిన్న డాట్స్ టైప్లో క్రియేట్ చేశారు. మొత్తం 4 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. కింద పింక్ కలర్ బోర్డర్ తీసుకున్నారు, పైన వచ్చేసి మనకి చిన్న చిన్న చమ్కీస్తో సీక్వెన్స్ వర్క్ ఉన్నటువంటి ఒక లేస్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారనమాట. ప్యారెట్ గ్రీన్ కలర్ ఓనీ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి రింకిల్ షిఫాన్ వచ్చింది. మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా మనకి చమ్కీని యాడ్ చేసి దాని చుట్టూ కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి పింక్ కలర్తో ఒక బోర్డర్, అలాగే యాంటిక్ కలర్ కాంబినేషన్తో ఒక బోర్డర్, 2 కలర్స్ బోర్డర్స్ని తీసుకుని 4 సైడ్స్ సేమ్ బోర్డర్. ఓకే, ఈ ఓనీకి 4 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి 13,990 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి శ్రీ పరిణయాలో ఉన్నటువంటి హాఫ్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.